ఈ దేశాన్ని దేవుడు పరిపాలన చేయకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి దేవుని చేతిలో అప్పగించుకుంటూ దేశం యొక్క ఉన్నతమైన స్థితికి దేవుడు తప్ప ఎవరు తీసుకురాలేరు. దేశం అంటే ఎవరు లేరండి, మనుషులే. మనుషులు కూడా ఉంటేనే అది దేశము. మనుషుల్లో ప్రేమ, ఐక్యత, సమాధానం ఉంటే దేశ పరిపాలన చాలా బాగుంటుంది. కాబట్టి రాజుల కొరకును, మనుషుల కొరకును, రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరి కొరకును మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధి మా తోడు ఉంచండి నాయన. నీ కృపతో తాకమని అడుగుతున్నానయ్యా. పరిశుద్ధ ఈరోజు దేశమంతా తండ్రి దేవా అయ్యా, నీ కృపను, నీ కనికరాన్ని, నీ కటాక్షాన్ని పైన కుమ్మరించమని అడుగుతున్నాను ఆయన. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడు చేయబోతున్న ప్రతి ప్రార్థనలో, ఆరాధనలో తండ్రి దేవ, నీ నామం మహిమపరచబడును గాక, నీ రాజ్యం కట్టబడును గాక, నీ రాజ్య విస్తరణ కొరకు సర్వశక్తి మంత్ర ప్రతి ఒక్క సేవకుల్ని తండ్రి మీరు వాడుకుందురు గాక నాయన. నీ కృపతో నీ రెక్కన చాటున మరుగుపరచుదురు గాక నాయన. ప్రతి ఒక్క అంధకార క్రియలు, అపవిత్ర కాడిలు, నీ బిడ్డలకి విరోధంగా రూపిస్తున్న ప్రతి ఆయుధాలు నిరాయుధం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మదేవ అయ్యా, నీ సిల్వ చాటున మమ్మల్ని మరుగుపరిచి తండ్రి మీరే ప్రజలతో మాట్లాడండి ప్రభా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. సర్వశక్తి మంత్రానికి స్తోత్రం నాయన. నీ మాట కొరకు కనిపెడుతున్నారయ్యా. నిన్ను ఆరాధిస్తుండగా పరలోకపు గమని దిగి వచ్చును గాక నాయన. నీ దేవదూత సైన్యము, మహాసైన్యము నిన్ను కొనియాడును గాక. సర్వశక్తి మంత్రానికి స్తోత్రం. మా కంఠ స్వరాల్ని ముట్టండి నాయన. తాకండి సర్వశక్తి మంత్ర. అనేకులకు స్వార్థ అందించడానికి తండ్రి మీరు వాడుకుంటున్న విధానానికే స్తోత్రం. నీ కృపకై స్తోత్రం నాయన. నీ కనికరము, నీ కటాచానికే స్తోత్రం. సజీవ లెక్కలు ఉంచి తండ్రి ఈ ఈవినింగ్ సర్వీస్ చేయడానికి మీరు ఇచ్చిన మహాకృపని పట్టి స్తుతిస్తున్నాను నాయన. రోహిత్ పాల్ని ముట్టి తాకి తండ్రి దేవా అయ్యా, మీ ఇష్టానుసారంగా సర్వశక్తి మంత్రి నీ ఆత్మతో నింపి తండ్రి అయ్యా, కొలతలేని ఆత్మతో నీ బిడ్డని నింపి సర్వోన్నతుడ నీ నామ మహిమ కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు సర్వశక్తి మంత్ర బిడ్డని వాడుకోండి నాయన, వాడుకోండి నాయన. నీకు స్తోత్రములు స్తుతులు రాజా. పరిశుద్ధాత్మదేవ, రాబోతున్న ప్రతి ఒక్క సంగతులు, కార్యాలు తండ్రి, ఆరాధన, ప్రార్థన, వాక్యము సమస్తాన్ని నీ చేతిలో అప్పగించుకుంటూ నజరేతుని యేసుక్రీస్తు నామంలో దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.